వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, సో ప్రియాంక జర్కిహోలీ. సో ఈమె ఒక ట్రైబల్ ఉమెన్ అనమాట. ఆమె యొక్క ప్రత్యేకత ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గెలిచినటువంటి అతి పిన్న వయస్కురాలు అనమాట. అది కూడా ట్రైబల్ ఉమెన్, ఒక గ్రామీణ నేపథ్యం, అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళ, అది కూడా అతి పిన్న వయస్కురాలు అనమాట. దేనికి ఎలక్ట్ అవ్వడం జరిగిందంటే లోక్సభ ఎలక్షన్స్లో ఆమె నెగ్గింది. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి ప్రియాంక జర్కిహోలీ ఎవరైతే ఉన్నారో ఆమె ఏ ప్రాంతానికి చెందింది అంటే ఏ యొక్క ప్రదేశానికి చెందిందంటే చిక్కుకోడి అనమాట. ఈ ప్లేస్కి చెందినటువంటి మహిళ అనమాట. ఆమె ఇప్పుడు అన్రిజర్వ్డ్ సీట్ ఏదైతే ఉందో కర్ణాటకకు సంబంధించినటువంటి సీటు, అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి మొట్టమొదటి మహిళ. అది కూడా అతి చిన్న వయసులో ఈమె గెలుపొందడం జరిగింది. అండ్ ఈమెయితే తమ ప్రత్యర్థి అయినటువంటి ఎంపీ బీజేపీ లీడర్స్ అయినటువంటి అనిల్ సాహెబ్ జోలీ గారి మీద గెలిచింది ప్రియాంక జర్కిహోలీ. అండ్ ఈమె యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్స్ని ఆమె ఫస్ట్ టైం ఈ జర్కిహోలీ గారు గెలవడం జరిగింది. అది కూడా లోక్సభకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఈమె ఫస్ట్ టైం నిలబడినా గెలిచిందనమాట. అండ్ ఈమె యొక్క ప్రత్యేకత అంటే ఈమె గెలవడానికి ఒక ప్రత్యేకత ఏముందంటే ఈమె సతీష్ జర్కిహోలీ అనమాట. ఈయన మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు మినిస్టర్గా. ఆయన యొక్క కూతురు కర్ణాటక రాష్ట్రంలో. అండ్ ఆమెకి రాజకీయ నేపథ్యం ఉంది, కానీ ఆమె ట్రైబల్ ఉమెన్ అనమాట. అతి పిన్న వయసులోనే లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మహిళగా రీసెంట్గా ఎవరు గెలుపొందారంటే ప్రియాంక జర్కిహోలీ. సిఎస్సి, సో సిఎస్సి వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్స్ అంటాం. సో కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఎందుకోసం అంటే నియర్లీ 10,000 వరకు ఉన్నటువంటి ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సిఎస్సిలుగా కన్వర్ట్ చేస్తున్నట్లుగా ఒక ప్రాతిపదికత ఒప్పంద పత్రం అనేది చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్పిఓస్ అంటే ఏంటి, కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటి, వీటి గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇక్కడ ఏదైతే సిఎస్సి అని చెప్తూ ఉన్నామో సిఎస్సి ఎస్పివి అంటాం. సో సిఎస్సి ఎస్పివి వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్గా పిలుస్తుంటారు. కామన్ సర్వీస్ అంటే ఏం లేదు, ఏవైతే మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాల గురించి మనకి అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మనకి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉంటాయో వాటిని కామన్ సర్వీస్ సెంటర్స్గా పిలుస్తూ ఉంటాం. అటువంటి కామన్ సర్వీస్ సెంటర్స్గా పిలువబడేటువంటి విభాగం అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంటు కలిసి ఒక ఒప్పంద పత్రం అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం ఒప్పందం చేసుకున్నారంటే ఇప్పుడున్నటువంటి నియర్లీ 10,000 వరకు ఉన్నటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కామన్ సర్వీస్ సెంటర్స్గా మార్చబోతున్నట్లుగా తెలియజేశారు. సో మార్చడానికి ఒక స్కీమ్ అనేది పేరు పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOs. సో ఇలా చేయడం ఎందుకోసం అంటే మన దేశంలో ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకోసం వర్క్ చేస్తూ ఉంటాయంటే రైతులకి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడం, లేదా వాళ్ళు పండించినటువంటి పంటని ఎక్కడ అమ్మితే బాగుంటుంది, లేదా పండించిన పంటని వేరే దేశాలకు అమ్మాలంటే ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. రైతులకు కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వాటన్నిటినీ కూడా కామన్ సర్వీస్ సెంటర్స్లోకి తీసుకొని రావడం ద్వారా చాలా సులభంగా అందరూ రైతులకి కూడా కావాల్సినటువంటి డేటా అయినా సమాచారం ఏదైతే కావాలో అదంతా కూడా అందరికీ అందుబాటులో వస్తుంది. అందుకోసమే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOsగా ఈ స్కీమ్ అనేది తీసుకొని వచ్చి కామన్ సర్వీస్ సెంటర్స్గా మార్చారు. సో ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా డిజిటల్ సేవా పోర్టల్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అండ్ దీని ద్వారా ఏంటంటే ట్రైనింగ్ చేయడానికైనా అండ్ రైతుల్ని ఇంకా బెటర్గా మార్చడానికి, వాళ్ళు పండించే విధానంలోనైనా పండించిన తర్వాత పంటని ఉత్పత్తి చేసే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి, తర్వాత పంటను అమ్ముకోవడానికి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా
అందరు రైతులకు అందుబాటులో ఉంచడమే ఈ సిఎస్సి యొక్క ప్రాముఖ్యత అనమాట. అండ్ ప్రస్తుతం ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరు ఎండీగా ఉన్నారంటే సంజయ్ రాకేష్ గారు అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఈ FPOs ఏవైతే ఉంటాయో, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అందరికీ డిజిటల్ ప్రపంచంలో, మనం ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగంలో ఉన్నాం. డిజిటల్ ఇండియా యుగంలో భాగంగా అందరికీ డేటా అందుబాటులో ఉండాలంటే ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అందరికీ డేటా సమాచారం అనేది అందుబాటులోకి రాబోతుంది. RBI వాళ్ళు రీసెంట్గా GDP గ్రోత్ ప్రొజెక్షన్ అనేది 7.2%గా ఉండొచ్చు అని ఒక భావన తీసుకొచ్చారనమాట. ఏ విధంగా అంటే ఇంతకుముందు అయితే ఈ ప్రొజెక్షన్ ఎంతవరకు ఉండొచ్చు అనుకున్నారంటే ఓన్లీ 7% మాత్రమే ఉంటుందని భావించారు. కానీ ఈ యొక్క గ్రోత్ అనేది బాగా బెటర్గా ఉండటం, ఈ రీసెంట్ టైంలో అభివృద్ధి అనేది ముందుగా వెళ్తుండడం వల్ల GDP గ్రోత్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది 7.2%గా మారేటువంటి అవకాశం ఉందని ఒక ఫోర్కాస్ట్, అంటే ముందుగానే ఒక అంచనా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ గ్రోత్ ఫోర్కాస్ట్ అన్నాం, అంటే GDP గ్రోత్ ఫోర్కాస్ట్ ముందుగానే ఏ విధంగా ఉంటుందని ఒక అంచనా అనమాట. సో Q1 వచ్చేసి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, Q3 అంటే థర్డ్ క్వార్టర్. ఇవి ఏంటంటే సంవత్సరాన్ని 4 పార్ట్లుగా విభజించి 3 నెలలుగా తీసుకుంటారు. సో ఫస్ట్ క్వార్టర్లో వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంటుంది. తర్వాత ఏప్రిల్, మే, జూన్. సో ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కాబట్టి సెకండ్ క్వార్టర్ టైంలో 6.9%గా ఉన్నటువంటి అభివృద్ధి అంచనా ఏదైతే ఉందో దాన్ని 7.2%గా తీసుకుని వచ్చారు. నెక్స్ట్ జూన్ తర్వాత జూలై వచ్చేటువంటి నెల, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో Q3 ఉంటుంది. Q3 టైంలో ఇంతకుముందు 7%గా తీసుకున్నారు, బట్ ఇప్పుడు 7.3% వరకు కూడా ఈ అభివృద్ధి పెరగచ్చు అని భావిస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ క్వార్టర్ అయినటువంటి Q4 టైంలో ఈ అభివృద్ధి అంచనా అనేది GDP ఫోర్కాస్ట్ అనేది 7.2%గా ఉండొచ్చని భావిస్తున్నారు. టోటల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి 2024-25 టైం కల్లా కూడా ఈ GDP ఫోర్కాస్ట్ అంటే GDP గ్రోత్ రేట్ అనేది ఎంత ఉండొచ్చు అని భావన అంటే 7.2%గా ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. బట్ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో మనం ద్రవ్యోల్బణం అంటాం. సో ద్రవ్యోల్బణం ఎంత ఉండొచ్చు అని భావిస్తున్నారంటే దానిలో పెద్దగా చేంజ్ లేదు. 4.9, 3.8, 4.6, 4.5 అంటే ఓవరాల్గా 4.5 వరకు కూడా GDP ఇన్ఫ్లేషన్ రేట్, ద్రవ్యోల్బణం అనేది ఉండే విధంగా అంచనాలు అనేవి RBI వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ RBI వాళ్ళు చేసినటువంటి GDP అభివృద్ధి అంచనా ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి Q2 అనమాట. ఇప్పుడు మనం ఉన్నది Q2 టైంలో, జూన్ నెలలో కాబట్టి Q2 టైంలో ఉన్న ఈ అభివృద్ధి అంచనా అనేది 7.2%గా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ అభివృద్ధి అంచనాను పెంచడం అనేది ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కన్జంప్షన్ అనేది చాలా పెరిగింది, ఎక్కువ మంది కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పెరిగారు. అండ్ దాంతోపాటు డిమాండ్ అనేది పెరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో ఇంతకుముందు ఉన్న ప్రొడక్ట్స్కి ఇంకా డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిందనమాట. ఉత్పాదనలకి ఎక్కువగా డిమాండ్ పెరిగినప్పుడే మన ఆదాయం అనేది కూడా పెరుగుతుంది. సో మన వస్తువులు కొనుగోలు చేసినప్పుడే మనకి GDP కూడా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రైవేట్ కన్జంప్షన్ పెరగడం ఒకటి, అండ్ దాంతోపాటు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఉత్పత్తులకి అండ్ వాటి ప్రొడక్ట్స్కి కూడా ఏవైతే జీవం ఉంటుందో అంటే వాటికి ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో వాటి యొక్క అంచనాలు కూడా పెరగడం అనేది ఇప్పుడు GDP వృద్ధి రేటుని సూచిస్తుంది అనమాట. సో జనరల్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం. సో వాళ్ళు రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రియల్ GDP అంటాం. సో రియల్ GDP ఏదైతే ఉందో అది 8.2%గా తీసుకొని వచ్చారు. ఎప్పుడంటే 2023-24 టైంకి, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ టైంకి అభివృద్ధి అంచనా అనేది 8.2%గా ఉన్నట్లుగా భావిస్తున్నారు. అండ్ రియల్ GDP గ్రోత్ ఈ ఇయర్ ఎంత ఉండొచ్చు అని భావిస్తున్నారు. అంటే ఇది అంచనా అనమాట. సో ప్రొజెక్షన్ వచ్చేసి అంచనా వ్యయమంటాం. అంచనా పరంగా GDP గ్రోత్ ఎంత అభివృద్ధిలోకి వెళ్ళొచ్చు, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎంతవరకు మారచ్చు అంటున్నారంటే 7.2%. సో ప్రస్తుతం RBI గవర్నర్గా ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్ గారు వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.